అస్సలాముఅలైకుం. హాయ్, హలో, నమస్తే. లెట్స్ కుక్ విత్ పర్వీన్‌కి స్వాగతం. మనం ఈరోజు ఎంతో ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకునే సాబుదానాతోటి అంటే సగ్గుబియ్యం వడియాలు ప్రిపేర్ చేసుకుందాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, తయారు చేసే విధానం చూసేద్దాం రండి. ఒక కప్పు సాబుదానా. ఈ సాబుదానా పాపడాలు చాలా టేస్టీగా ఉంటాయండి. సీజన్‌తో పని లేకుండా మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇవి. చాలా ఈజీగా ఇంట్లో మనం ఈ సాబుదానా పాపడాలు ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం బయట నుంచి తెచ్చుకుంటాం కదండీ గొట్టం పాపడాలు. అదే ఫ్లేవర్‌లో ఉంటాయి. అద్భుతంగా పప్పులలో, చారులల్లో, పచ్చళ్ళల్లో చాలా బావుంటాయండి సైడ్ స్టఫ్‌గా. ఇంట్లో పిల్లలకి తినడానికి కూడా మనం ఇది చక్కగా ఇచ్చేసేయొచ్చండి తినమని. అంత బావుంటాయి ఈ పాపడాలు. 2, 3 సార్లు నీళ్ళు వేసుకొని నీట్‌గా కడిగేసేయండి. ఇలా కడిగేసుకున్నాక మళ్ళీ మనం ఈ సాబుదానాను నీట్‌గా నానబెట్టుకోవాలండి. దోసలకు మనకు ఎలా మనం వాటర్ వేసి నానబెడతామో అలాగా నానబెట్టుకోవాలి. ఏ కప్పుతో అయితే మనం సాబుదానా తీసుకున్నామో అదే కప్పుతో మనం వాటర్ తీసుకోవాలి. ఒక కప్పు వాటర్ ఈ సాబుదానా నానడానికి పడుతుందండి. ఒక కప్పు వాటర్ నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను. ఇదిగో ఇలా నీట్‌గా సాబుదానా మునిగిపోయేటట్టుగా ఇలా చూసుకొని మీరు అనేసేయండి. క్లియర్‌గా అనేసి ఒక క్లాత్ లేదా మూత పెట్టి పక్కన పెట్టేయండి. ఇది నల్ల ఉప్పు అండి. ఒకవేళ నల్ల ఉప్పు వాడని వాళ్ళు ఉంటే మామూలుగా సాల్ట్ వాడుకోవచ్చు. కానీ దీనివల్ల మంచి ఫ్లేవర్ వస్తుందండి. పాపడ్ ఖార్ వేస్తే ఎలా ఫ్లేవర్ వస్తుందో ఆ ఫ్లేవర్ వస్తుంది. ఇంగువ వాడుకోవచ్చు. ఒకవేళ ఇది లేకపోతే ఇది ఉంటే మటుకు ఇది ఒక్కటి వాడండి చాలు. దీన్ని ఇలా పౌడర్ ఫామ్ లాగా ప్రిపేర్ చేసుకొని పావు టీ స్పూన్ వరకు మనం తీసుకోవాలండి ఇది. ఇదిగో ఇలా పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకోండి. పచ్చిమిర్చి, ఎల్లిపాయలు చితక్కొట్టేసేయండి. చక్కగా దంచేసేయండి. దీనిది మనకు ఫ్లేవర్ మట్టుకే కావాలండి, పేస్ట్ అవసరం లేదు. ఇలా కచ్చాపచ్చగా దంచేసి మనం ఇందాక సాబుదానాలో వాటర్ యాడ్ చేసుకున్నాం కదా, ఆ వాటర్ కొంచెం తీసుకొని మనం ఈ కచ్చాపచ్చగా దంచుకున్న పచ్చిమిర్చి, ఎల్లిపాయలు ఈ వాటర్ని యాడ్ చేసుకోండి. మళ్ళీ ఒకసారి కలిపేసుకొని ఆ వాటర్ని మళ్ళీ మనం ఈ సాబుదానాలో యాడ్ చేసుకోవాలండి. కచ్చాపచ్చగా దంచేసుకోండి. ఈ పేస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు కదా అంటే చేసుకోవచ్చండి, అది మీ ఇష్టము. నాకు ఇది ఫ్లేవరే నచ్చుతుంది, బాగుంటుంది ఆ ఫ్లేవరు. అందుకని నేను ఉట్టి ఫ్లేవరే యాడ్ చేస్తున్నాను. కచ్చాపచ్చగా దంచేసి ఎల్లిపాయ, పచ్చిమిర్చి ఫ్లేవరు అద్భుతంగా ఉంటుంది ఈ సాబుదానా పాపడు ఇలా యాడ్ చేసుకోవడం వల్ల. ఈ పేస్ట్ కూడా మనం ప్రిపేర్ చేసి యాడ్ చేసుకోవచ్చు. అది ఉడికించి చేస్తారు కదండి, అందులో యాడ్ చేసుకుంటే బాగుంటుంది. ఇది మనం స్టీమ్ చేస్తాం కాబట్టికి ఇది ఫ్లేవర్ ఉంటే సరిపోతుందండి. నల్ల ఉప్పు మనం ఇందాక పౌడర్ ఫామ్లో ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ నల్ల ఉప్పు నేను ఇక్కడ ఒక పావు టీ స్పూన్ వరకు యాడ్ చేశాను. తెల్ల ఉప్పు మనం రెగ్యులర్గా వాడుకునే రెగ్యులర్ ఉప్పు, అది ఒక పావు టీ స్పూన్. ఇవి రెండు కలిపి హాఫ్ టీ స్పూన్ వరకు యాడ్ చేశానండి. జీలకర్ర ఒక హాఫ్ టీ స్పూన్ కలిపి ఇదిగో ఇలా 2 నుంచి 3 గంటల వరకు పెట్టేస్తే ఇలా ప్రిపేర్ అయిపోతాయండి. ఇప్పుడు మనకి ఇవి పాపడాలు వేసుకోవడానికి రెడీ అయిపోయింది సాబుదానా. ఇలా అయిందంటే సాబుదానా పాపడాలు ప్రిపేర్ చేసుకోవడానికి రెడీ అయిపోయింది అన్నట్టేనండి. మనం ఇప్పుడు ఇడ్లీ పాత్రలో నూనె గ్రీస్ చేసేసుకొని ఇదిగో ఇలా పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి. అందంగా ఉంటుందండి పాపడాలు ఫ్రై చేసుకునేటప్పుడు చక్కగా ఫ్రై కావు, ఇబ్బంది అవుతుంది. ఇలా పల్చగా సాబుదానాలన్నీ స్ప్రెడ్ చేసేసుకోండి. ఇలా మనం స్ప్రెడ్ చేసుకొని వీటిని స్టీమ్ చేసుకోవాలి. ఇవి స్టీమ్ చేసుకునే ముందు నేను మీకు ఇక్కడ ఒక చిట్కా చెప్తానండి. ఇలా వాడుకునేటప్పుడు పాత్ర ఈ హోల్స్ ఏవైతే ఉన్నాయో నెక్స్ట్ ప్లేట్ పెట్టినప్పుడు హోల్స్ మ్యాచ్ కావద్దండి, ఆపోజిట్లో పెట్టాలి.
పాత్ర ఏదైతే మనకి ఇడ్లీ మనం ఏదైతే వేసుకుంటామో అవి ఈ స్ప్రెడ్ చేసిన సాబుదానాది ఆ హోల్స్ మీదకి రావాలి. అలా చేయడం వల్ల తొందరగా స్టీమ్ అయిపోతాయి. ఈ మనం పాపడాలు ప్రిపేర్ చేసేటప్పుడు చేతికి అతుక్కుపోతున్నాయా అని మీకు అనిపిస్తే కాస్త చేయి తడిగా చేసుకోండి. తడిగా చేసుకొని చేత్తోనే స్ప్రెడ్ చేసేయండి. ఒకవేళ మీకు స్పూన్తో రాకపోతే నేను అది కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ చెయ్యిని తడిగా చేసుకొని చేత్తోనే స్ప్రెడ్ చేసేయండి. తొందరగా అయిపోతుంది, స్ప్రెడ్ కూడా అవుతుందండి. ఇదిగో నేను చూపిస్తున్నాను చూడండి. ఇలా చెయ్యి తడి చేసుకొని చేత్తోనే మీరు మొత్తం స్ప్రెడ్ చేసేసుకోండి. ఇదిగో ఇలా స్ప్రెడ్ చేసుకుంటే పాపడాలు పల్చగా వస్తాయండి. సాబుదానా పాపడాలు గింజకి గింజ చక్కగా అతుక్కోవాలి, స్పేస్ రావద్దు, మధ్యలో అతుక్కోవాలి. ఒకదాని మీదకి ఒకటి రావద్దు. నీట్గా చూసుకుంటూ స్ప్రెడ్ చేసుకోండి. అన్నీ ఇలానే స్ప్రెడ్ చేసుకున్నాక ఇడ్లీ పాత్రలో మీరు ఇదిగో ఇలాగా వేసుకోండి. కింద వాటర్ వేయడం మర్చిపోవద్దండి. మనం సేమ్ ఇడ్లీ ప్రిపేర్ చేసుకున్నట్టే. ఇదిగో చూసారు కదా ఎంత చక్కగా ట్రాన్స్పరెంట్గా సాబుదానా కుక్ అయిపోయిందో. ఇలా కుక్ అయిపోయిందంటే పాపడ ప్రిపేర్ అయిపోయినట్టే. దీన్ని మీకు తీసి చూపిస్తానండి. తీసుకున్నాక ప్లేట్లో ఎలా మనం తీసుకోవాలనేది కూడా నేను మీకు ఇక్కడ చూపిస్తాను వీడియోలో. ఇలా కాస్త చల్లారనివ్వండి. కాస్త చల్లారాక మనం ఇడ్లీ తీసేటప్పుడు ఎలా స్పూన్తో ఎడ్జులు కదుపుతామో అలానే కదిపేసేయండి. అలా కదుపుకున్నాక ఇది కాస్త అంటుకుంటుందండి. ఇడ్లీ అంటే కాస్త ఈజీగా వస్తుంది, ఇది కాస్త ఈజీగా రాదు, అతుక్కొని ఉంటుంది. ఇదిగో ఇలాగా అనేసేయండి. అన్నాక అప్పుడు మీరు ఇడ్లీ తీయడానికి ఏ స్పూన్ అయితే వాడతారో సేమ్ అదే అలానే వాడండి. ఒకవేళ స్పూన్తో రావట్లేదంటే స్పాచులా తీసుకోండి. నేనైతే ఇక్కడ సిలికాన్ స్పాచులాతో తీస్తానండి, మీకు చూపిస్తాను. ఇదిగో ఇలాగా. ఈ అందరి ఇళ్ళల్లో అవైలబుల్గా ఉండదు కదండి, అలా లేని వాళ్ళు ఇక్కడ స్టీల్ ఉంటాయి కదా, మీరు తీస్తారు. అన్నం తీసేటివి ఉంటాయి, అలాంటి స్పూన్స్ ఉంటాయి కదండి, చిన్న స్పూన్స్ ఇడ్లీలు తీయడానికి ఈ మధ్య అందరి ఇళ్ళల్లో ఉంటున్నాయి. వాటితో తీసేయండి. చిన్నపిల్లల స్పూన్ల లాగా ఉంటాయి ఇడ్లీలు తీయడానికి, అలాంటి వాటితోటి తీసేయండి. ఇది ఒకటికి ఒకటి అంటుకోకుండా కాస్త స్పేస్ ఇచ్చి వేయండి. ఇలా వేసుకున్నాక మీరు ఎండలో పెట్టేసేయండి. ఎండలో అయితే మీకు ఇది ఎండిపోవడానికి 2 నుంచి 3 రోజులు పడుతుందండి. ఒకవేళ మీరు వర్షాకాలం కానీ చలికాలం కానీ ప్రిపేర్ చేస్తున్నట్టయితే వారం రోజులు పట్టొచ్చండి ఎండడానికి. ఇవి వారం రోజుల తర్వాత మీరు ఫ్రై చేసుకోవచ్చు. ఇవి నేను ఇప్పుడు నీడలో పెట్టినవి చూపిస్తున్నాను మీకు. నీడలో అయితే ఇదిగో ఇలా ఉంటాయండి. టైం తీసుకుంటాయి. ఎండాకాలం కాబట్టి మీరు ఎండలో ఎండబెట్టుకోండి, తొందరగా ఎండిపోతాయి. సంవత్సరం పాటు నిల్వ ఉంటాయి. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని చక్కగా ఫ్రై చేసేసుకోవచ్చు. ఇదిగో ఇలాగా నేను ఎండలో కూడా మీకు చూపిస్తానండి. ఎండబెట్టి ఎండలో పెడితే ఒక రోజు పట్టుద్ది, ఒక డే మొత్తం. వీలైతే ఇంకో రోజు కూడా పట్టొచ్చు, 2 రోజులలో ఎండిపోతాయి. ఇదిగో ఇలా ఎండిపోయాక వీటిని చక్కగా నేను ఫ్రై చేసి చూపిస్తానండి. ఇవి డబుల్ అయిపోతాయి ఎండిపోయాక మనం ఫ్రై చేసుకుంటే. చూసారు కదా, ఇగో ఈ సైజులో వస్తాయండి ఎండిపోయాక. ఇదిగో ఇలాగా గట్టిగా ప్రిపేర్ అయిపోతాయి. ఈ వడియాలు పాపడాలు మీరు ఏదంటే అది నేను ఇది ఫ్రై చేసి చూపిస్తాను చూడండి. సాబుదానా పాపడాలు. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్, హిట్ ద బెల్ ఐకాన్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో నా ఈ రెసిపీని షేర్ చేసుకోండి. నాకెంతో సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఇదిగో ఫ్రై చేస్తే చూడండి సైజు డబల్ అయిపోయింది పాపడాలు. చిన్నపిల్లలకు కూడా భయం లేకుండా ఇచ్చేయచ్చండి. ఈజీగా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి ఎంత బాగుంటాయంటో అంత బాగుంటాయండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఇదిగో పాపడాలు రెడీ అయిపోయాయి.
చూసారు కదా, ఈజీగా ఇంట్లోనే ఈ పాపడాలు మనం ప్రిపేర్ చేసుకున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.